కోట ప్రాంగణంలో ఒక బీసీ బడి అని చెప్పి రాజకీయ శిక్షణ తరగతులని అన్నగారు గజేందర్ పెట్టినందుకు రాష్ట్ర కమిటీ ద్వారా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఈ సమావేశం తర్వాత మళ్ళీ ఈ బీసీల బడి కార్యక్రమం సక్సెస్ ఎంతవరకు అయింది, ఫెయిల్ ఎంతవరకు అయింది, కారణాలు గల ఆ కారణాలు ఏందని ఒకటి సమీక్ష చేసుకొని ఒక మంచి మనం ఈ ఒక మొదటడుగు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ మొదటడుగు వేయడమే ఒక ప్రధానమైనటువంటి ఒక గుండె ధైర్యం ఉండాలా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతంలో విద్యార్థి దశ నుండి ప్రజా ఉద్యమాల దశ వరకు ఎదిగి ఇవాళ హైదరాబాద్ లో ఉంటున్నాం కనుక మరి నిర్మల్ గడ్డ గురించి కానీ ఖానాపూర్ కానీ, ఎందుకంటే మేము పుట్టింది పెరిగింది ఖానాపూర్, ఉద్యమాలు చేసింది నిర్మల్లో, ఇవాళ హైదరాబాద్ లో ఉంటున్నాం కనుక దీన్ని ఖచ్చితంగా రాబోయే రోజులలో బీసీల సత్తా ఏందో నిరూపించడానికి ఒక ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఈ భారతదేశానికి ఇతర దేశానికి తేడా ఏందన్న విషయం చాలా మందికి తెలియదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఎక్కడ ఈ కులం అనేది లేదు. ఒక భారతదేశంలో మను అనేవాడు ఒక మన ధర్మ పేరిట ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను ఇట్లా నిచ్చెన వ్యవస్థ లెక్క ఒక కుల వ్యవస్థను పెట్టి కింద దక్కలోడు, ఆ తర్వాత మాలోళ్ళు, ఆ తర్వాత దొరెకోళ్ళు, ఆ తర్వాత మానుగోళ్ళు, ఆ తర్వాత కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, గౌలోడు, మునులు కాపులు ఇంట్లో పెట్టి వీళ్ళకి ఏం చెప్పిందంటే మన ఇక్కడ ఉన్న అందరికి అన్నలకు అక్కలకు ఉన్నటువంటి అందరూ తెలుసు మనిషి ఎట్లా పుడతారు తల్లి కడుపులు ఉండాలి. ఈ మనవారి విధవ ఏం చేసిందంటే బాపనలు మెదలకలు పెట్టారట. ఈ క్షత్రియులు పాలనేసే వాళ్ళు భుజాల నుంచి పుట్టారట. ఈ బీసీ వాళ్ళు పుట్టి ఈ సూత్రులు కింది కులాలను తొడ నుంచి పుట్టారని చెప్పి కనుక మేము బాపనలు ఈ పాలన మొత్తం కూడా వ్యవస్థ నడిపేదంతా మేముంటాం. సైనికులుగా ఈ ఏవైతే క్షత్రియులు ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. మీ కింది కులాలు మొత్తం కూడా ఈ పెద్ద కులాలకు సేవలు చేసుకొని మీరు ఉండాలా, మీకు ఓటక్కు లేదు, మీరు మనుషులుగా చూడకుండా వీళ్ళను గత కొన్ని వేలాది సంవత్సరాల నుంచి ఈ దేశ పాలక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ మనధర్మం పేరిట ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చి ఈ దేశంలో బాపనలు ఇవాళ మీరు మన దేశంలో కాదు, ఈ బాపనలు ఆదిలు ఇతర దేశాల నుంచి వచ్చి అప్పుడు వాస్తవానికి ఈ ఇలా గొడ్డుకూర అంటున్నాం కదా, ఈ పశువుల కాపాడు వచ్చి ఆ పశువులు తిన్నటువంటి గొడ్డుమాంసం తిన్నటువంటి వాళ్ళు బాపనలే. మీరు చరిత్ర తిరిగి చూడండి. కనుక మనల్ని కులాలుగా విభజించి ఒక కులం ఒక కులం చిన్నగా ఎస్సీలో చూసుకున్నాం. మానవులు దూరే కులము మన ఊళ్ళో ఉన్న దగ్గర అంబేద్కర్ చూసులు గోసుకోలు ఈ చిన్న కులంలో కూడా ఒక మాలకు మాదిగకు కులం పొత్తు మంచం పొత్తుండదు, కంచం పొత్తుండదు. అంటే ఎస్సీలు అంటున్నా మళ్ళీ ఎస్సీల మాల మాదిగను నీ పిల్లలు ఏం చేసుకోవద్దు, నా ఇంటికి నువ్వు రావద్దు. ఇదంతా ఎత్తుగాడు ఏంటంటే కింది కులాలను రాజ్యాధికారం రాకుండా చూడడంలో ప్రధాన కుట్ర అన్నటువంటి మనవాడు చేసిన కుట్రలో భాగమే వల్ల మనల్ని ఒక మును కాపుగా, ఒక బీసీగా, ఒక యాదవ్గా, ఒక గౌడగా, ఒక దళితులుగా విభజించబడ్డటువంటి సందర్భాన్ని గ్రహించకుండా మనం రాజ్యాధికారంలోకి రాలేదు. దాన్ని ఇవాళ ఒక ఎస్సీలు గ్రహించారు. అంబేద్కర్ పుణ్యమాని మన అంబేద్కర్ అంటే ఏ మాలమాది కూడా నాయకుడు అనేటువంటి ఒక ఆలోచన. మరి అదే బీసీ నాయకుడు అంటే చాలా మందికి అంబేద్కర్ పుణ్యవర్ధులని ఈ దేశాన్ని 350 సంవత్సరాల క్రితమే ఇక్కడ మొఘలై పాలనలో తరిమికొట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన చరిత్రలో మనకు తెలిసిందల్లా మా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేసిండు, చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, ఎన్టీఆర్ ఏం చేసిండు అంటే మనల్ని విభజించి ఒక వివిధ రకాలుగా మోసం చేస్తూ, చిన్న ఉదాహరణకు ఇదే కేసీఆర్ గారు, ఇదే తెలంగాణ ఉద్యోగులు మీరు నమ్ముతారా? నా పేరు అమరవేల్ నరసాగౌ. ఈ నిర్మల్ ప్రాంతంలో తెలవంది వరకు ఉండదు. మేము ఎన్నోసార్లు కనీసం ఒక 50 సార్లు జైలు పోయినాం. ఒక 4 సంవత్సరాల క్రితం ఎన్కౌంటర్ చేస్తున్న హైదరాబాద్కి ఎత్తుకొచ్చి పెట్టి జెండాలు పెట్టారు. ఎవరికి భయపడలే. ఇవాళ ఇక్కడ నిర్మల్
మందిని నెట్టబడ్డాం. ఎవరయ్యా నీ ఓటును వేసుకొని నీ పొడుగు బలయ్య వర్గాలు ఐక్యం చేస్తే ఇవాళ ఈ నిర్మల్కి చిన్న ఉదాహరణ చెప్తా. మేము ఎందుకంటే ఎవరికి భయపడలేదు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎవరు? రెడ్డి. ఒక జడ్పీ చైర్మన్ ఎవరు? రెడ్డి. ఒక జడ్పీ ఎవరు? రెడ్డి. ఒక ఎంపీ ఎవరు? రెడ్డి. ఓ మార్కెట్ సెలెక్ట్ ఎవరు? రెడ్డి. కానీ చిన్న మున్సిపల్ ఏదో నీ అమ్మ ఈ మున్నూరు కాపర్లు గట్టి ఉన్నారు నిర్మల్లో, వీళ్ళకి ఇవ్వకపోతారే విభజిస్తారని చెప్పి అందరూ కూడా వీడి అధికారంలో ఒక్కరు పెట్టుకుంటారు,